చేయండి. 6 tools cost as much as 12 chairs. 6 chairs cost as much as 3 tables. 8 tables cost as much as 5 benches. 1 bench cost rupees 96. Find the cost of each tool. So first of all అడిగిన దాన్ని x rupees అని assume చేసుకోవాలి. x rupees is equal to 1 stool. ఆ తర్వాత యాజ్ ఈజ్ డేటా రాయండి. 6 tools ఈజ్ ఈక్వల్ టు 12 chairs అని చెప్పాడు. నెక్స్ట్ 4 chairs ఈజ్ ఈక్వల్ టు 3 tables అని చెప్పాడు. నెక్స్ట్ 8 tables ఈజ్ ఈక్వల్ టు 5 benches చెప్పాడు. నెక్స్ట్ 1 bench ఈజ్ ఈక్వల్ టు 96 రూపీస్ చెప్పాడు. ఈ మోడల్లో మనకి రూపీస్తో స్టార్ట్ అవుతుంది, రూపీస్తో ఎండ్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నెంబర్స్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ నెంబర్స్ మల్టిప్లికేషన్ రాసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నెంబర్స్ మల్టిప్లికేషన్ అంటే ఎక్స్ ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 8 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ నెంబర్స్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ 12 ఇంటూ 1 ఇంటూ 12 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 96. ఇది డేటా ఇలా రాసుకోవాలి. ఇక క్యాన్సిల్ చేసినట్టయితే ఇక్కడ 8 1 8 12 టైమ్స్ పోతుంది. 8 1 8 12 96. 6 1 6 2 పోతుంది. 4 1 4 3 పోతుంది. ఇక ఏం పోవు. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 3 3, 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 5 45, 45 ఇంటూ 2 90 రూపీస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. 90 రూపీస్ ఈజ్ ద రిక్వైర్డ్ వాల్యూ వస్తుంది.